లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మామూలుగా హార్మోన్స్ మన శరీర ఫంక్షనింగ్ని, అంటే శరీరం ఏ విధంగా పనిచేస్తుందో దాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. అండ్ హెల్దీ అడల్ట్లో హార్మోన్స్ అన్నీ కూడా ఉండవలసిన మోతాదులో ఉంటూ ఉంటాయి. కానీ కొన్ని మార్పులు జరిగినప్పుడు, చైల్డ్ బర్త్ కావచ్చు, అలాగే తర్వాత మెనోపాజ్ కావచ్చు, ఈ హార్మోన్స్ కొంచెం అతలాకుతలం అవుతూ ఉంటాయి వాటి మోతాదులన్నీ కూడా. అండ్ మెనోపాజ్ టైంలో స్త్రీలకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనే ఒక మెడికల్ అడ్వాన్స్మెంట్ మనం చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాం. కానీ దీనిలో కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇది నిజంగా అందరూ ఆశ్రయించవచ్చునా? ఒకవేళ వేసుకుంటే కూడా ఇంకా ఎంతకాలం వేసుకుంటాం, ఎంతకాలం పొడిగిస్తాం ఆ ప్రాకృతికంగా జరిగే ప్రక్రియని? ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, అందరికీ సుపరిచితులు, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు మనతో ఉన్నారు. లక్ష్మీ లావణ్య గారు నమస్కారం అండి. హాయ్ స్వప్న, అందరికీ నమస్కారం. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనగానే ఏదో ఆర్టిఫిషియల్ పదార్థాలు మన బాడీలోకి ఎక్కిచ్చేస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. అసలు యాక్చువల్లీ జరిగేది అదేనా? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఎస్, ఆర్టిఫిషియలే మీరు అన్నట్టుగా. అంటే ఇందులో సింథటిక్ ఎస్ట్రోజన్, సింథటిక్ ప్రొజెస్ట్రాన్స్ ఒక కలయిక, కాంబినేషన్ పిల్గా ఇస్తామన్నమాట. అయితే ఇదివరకు 1940లో ప్రెగ్నెంట్ హార్సెస్లోంచి డిరైవ్ చేసిన ఎస్ట్రోజన్, న్యాచురల్ ఎస్ట్రోజన్నే, దాన్ని కాంజుగేటెడ్ ఎక్వైన్ ఎస్ట్రోజన్ అంటారు, సిఈఈ. ఆ ఎస్ట్రోజన్ని వాడామన్నమాట. అది అనపోజ్డ్గా ఓన్లీ ఎస్ట్రోజన్ మాత్రమే వాడటం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 30 years, 1970 వరకు అలాగే వాడారు. 1970లో ప్రొజెస్ట్రాన్స్ కూడా యాడ్ చేసి కంబైన్డ్ ఎస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ పిల్ వాడటం జరిగింది. సో ఎందుకని ప్రొజెస్ట్రాన్ని కంబైన్ చేయాల్సి వచ్చిందంటే, అనపోజ్డ్ ఎస్ట్రోజన్ వాడుతూ ఉండగా ప్రొజెస్ట్రాన్ లేకపోవడంతో అతిగా హెవీ బ్లీడింగ్ రావటం, టూ మచ్ ఎస్ట్రోజన్తో ఏమవుతుందంటే వాళ్ళకి ఎండోమెట్రియల్ థిక్నింగ్ అయిపోయి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ థిక్నింగ్, అలాంటి కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఈ ఎస్ట్రోజన్ని ప్రొజెస్ట్రాన్ని కంబైన్ చేసి మైక్రోనైజ్డ్ ప్రొజెస్ట్రాన్ని ఈ ఎథనైల్ కాంజుగేటెడ్ ఎక్వైన్ ఎస్ట్రోజన్, ఏదైతే హార్స్ న్యాచురల్ ఎస్ట్రోజన్తో కంబైన్ చేసి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత చాలా పాపులారిటీ పెరిగింది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీకి. ఇతర దేశాలలో ఎక్కువగా, ఇండియాలో కంటే కూడా యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్లో చాలా చాలా పాపులారిటీగా తీసుకోవడం జరిగింది. దీంతో కొరోనరీ హార్ట్ డిజీజ్, స్ట్రోక్ అవన్నీ కూడా తగ్గుతాయని, ఆస్టియోపోరోసిస్ తగ్గుతుందని, కాస్మెటిక్ ఇంప్లికేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయని, అంటే స్కిన్, హెయిర్, వెయిట్ డిస్ట్రిబ్యూషన్, ఫ్యాట్ డిపాజిషన్ ఇదంతా కూడా బాగుండి లేడీస్ హెల్త్ ఇన్ జనరల్ ఇంప్రూవ్ అయింది కదా అని చెప్పి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీకి మంచి పాపులారిటీ రావడం జరిగింది. ఇది ఇయర్ 2000 తర్వాత కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ ఇష్యూస్, స్ట్రోక్ ఇష్యూస్ జరిగిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ మూలన అప్పుడు ఉమెన్ హెల్త్ ఇనిషియేటివ్ అని WHO వాళ్ళు ఒక డీటెయిల్ స్టడీ చేసి ఆ స్టడీ రిపోర్ట్ని కొంచెం ప్రీమెచ్యూర్గా, ఒక సెన్సేషనల్గా, జనరలైజ్డ్గా ఆ ఫ్యాక్ట్స్ని ఎర్లీగా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో 2003 నుంచి హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ పాపులారిటీ బాగా ఎక్స్ట్రీమ్గా, డ్రాస్టిక్గా పడిపోయింది. దీంతో మొత్తం ప్రిస్క్రిప్షన్స్, పేషెంట్స్, డాక్టర్స్ ప్రిస్క్రైబింగ్ అంతా కూడా దాని మీద ఉన్న అభిమానం తగ్గిపోయింది. పైగా వ్యతిరేకత భావం కూడా చాలా వచ్చింది, కాంట్రడిక్షన్స్ కూడా చాలా లేవనెత్తారు. ఎందుకు అలా జరిగింది అంటే, ఇది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ప్రొలాంగ్డ్గా తీసుకున్నారు. ఉమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళ పేషెంట్స్ అందరూ కూడా 60 years అబవ్ పేషెంట్స్ని, అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10-12 years తర్వాత ఇనిషియేట్ చేసిన హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ, వాళ్ళందరికీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిజీజ్ ఉంది. 30% ఆఫ్ ద లేడీస్ ఆల్కహాలిక్స్, 25% ఆఫ్ ద లేడీస్ స్మోకర్స్, అందులో ఇంకొక కోమార్బిడిటీస్, మళ్ళీ ఇంకొక 30% లేడీస్కి ఏమో కోఆగులేషన్ డిఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ DVT, పల్మరీ ఎంబాలిజం అండ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక అందులో వాడిన హజార్డ్ రేషియో కూడా అది కొంచెం ట్రిక్కీగా వాడారు. 1.26ని 25% రిస్క్ రేషియోగా చూపించారు. అది కూడా చిన్న స్టాటిస్టికల్ ఎర్రర్ కూడా ఉంది. అది ఒక పబ్లికేషన్లో క్లైమాక్ట్రిక్ అనే ఒక జర్నల్లో ల్యాంగర్ ఎటాల్ అని ఆ పబ్లికేషన్తో అది ఫైనల్గా ముగించారు. అయితే అందులో అసలు ప్యూర్గా ఎస్ట్రోజన్ వాడిన వాళ్ళు, యంగర్ పేషెంట్స్, మోర్ అప్రోప్రియేట్ పేషెంట్స్ని ఇన్ఫరెన్స్ తీయకుండా ఈ జనరల్ పాపులేషన్ ఎవరైతే ఇది కొంచెం డిఫెక్టివ్ డెమోగ్రాఫిక్ అనమాట. ఆ స్టడీలో ఎన్రోల్ అయిన లేడీస్ అందరూ కూడా కొంచెం ఓల్డర్ లేడీస్ అండ్ రిస్కీ లేడీస్ అందరూ ఎన్రోల్ అవడంతో ఆబ్వియస్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగినాయి. దాంతో వచ్చిన డ్రాబ్యాక్స్ కూడా తెరపైకి వచ్చినాయి అనమాట. తెరపైకి రావడం చాలా మంచి పని.
అనేది. దాంతో ఏం చేశారంటే 2003 నుంచి 2013 వరకు ఇదే పాపులేషన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకొక 10 years స్టడీ చేశారు. ఇంకా చాలా డీటెయిల్గా స్టడీ చేయడంతో వాళ్ళకి ఏమర్థమైందంటే ఎస్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరికైతే మనం లేటర్ ఏజ్లో 55 తర్వాత ఆర్ 60 తర్వాత ఈ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తామో వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది కాక వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా అన్అపోజ్డ్ ఎస్ట్రోజన్ ఇస్తే కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ అటువంటి పక్షంలో ఇవ్వకుండా మెనోపాజ్ వచ్చిన వెంటనే ఎర్లీ మెనోపాజ్ ఆర్ డ్యూరింగ్ మెనోపాజ్ వచ్చిన వెంటనే ఒక 5 years వరకు లిమిట్ చేస్తే వాసోమోటార్ సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంటే కాకుండా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అబ్డామినల్ ఒబిసిటీ, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా చాలా తగ్గుతాయి. ఆస్టియోపోరోసిస్ చాలా తగ్గుతుంది. డయాబెటీస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. కానీ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉండదు. పైగా బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్స్ కూడా ఉండదు. 5 years 10 years లోపే దాన్ని ముగించేస్తే ఆ డోసెస్ తీసుకునే పదార్థాలలో కూడా ఎంతో రీసెర్చ్ చేసి మంచి పదార్థాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వచ్చి థెరపీకి ఇప్పుడు మళ్ళీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ చాలా పాపులర్గా డాక్టర్స్ ప్రొజెక్ట్ చేయటము, పేషెంట్స్ కూడా ఇష్టపడటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే మనం 5 సంవత్సరాలు వరకు వేసుకోవచ్చు అని చెప్పినా కూడా హార్మోన్ రీప్లేస్మెంట్ ఏదో ఒక టైంలో ఆపేయాలి. ఆపిన ప్రతిసారి దాని సైడ్ ఎఫెక్ట్స్ అలాగే వస్తాయి కదా. అంటే ఒక మెనోపాజ్ తర్వాత ఏదైతే మనం అవాయిడ్ చేయడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వాడుతున్నామో ఏదో ఏ స్టేజ్లో స్టాప్ చేసినా ఎప్పటికప్పుడు అలాగే ఉంటుందా, లేక ఇది ఒక గ్రాడ్యువల్ ట్రాన్సిషన్గా భావించాలంటారు? ఎస్, అది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఒక్కోసారి డాక్టర్స్ కూడా మమ్మల్ని అడగరు వెన్ వి గో ఫర్ అ టాక్. సో వెరీ ఇంటెలిజెంట్ థింకర్ యు ఆర్ స్వప్న. ఇది ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. ఇది 42 కావచ్చు మెనోపాజ్, ఆర్ 46 కావచ్చు, 50 కావచ్చు, 52 కావచ్చు. కొందరు లేడీస్ 42కే మెనోపాజ్ అయిన వాళ్ళు 52కి అవ్వాలి యాక్చువల్గా. అయితే ఇది మ్యాక్సిమం యావరేజ్ ఇండియన్ ఉమెన్ ఏజ్ ఫర్ మెనోపాజ్ 52 అనుకోండి. పోనీ వీళ్ళకి 42కే మెనోపాజ్ అయితే ఈ 10 yearsలో వాళ్ళు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకోకపోతే వాళ్ళకి 52లో స్టార్ట్ అవ్వాల్సిన ఆస్టియోపోరోసిస్ 42కే స్టార్ట్ అవుతుంది. అంటే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ మనం అడ్రస్ చేయకపోయినా, ట్రీట్ చేయకపోయినా, ప్రివెంట్ చేయకపోయినా ఇంకొక 10 yearsలో ఫ్రాక్చర్ రిస్క్ పెరుగుతుంది. అంటే 10 years ఆస్టియోపోరోసిస్తో బాధితురాలు 10 years తర్వాత ఆవిడ పడితే బోన్స్ ఇరుగుతాయి. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే చిన్న స్థాయిలో చిన్న ట్రామాతో పడితే బోన్ ఇరగటం అనేది ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్, ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ జరగవచ్చు. ఆర్ మెనోపాజ్ అయినాక 10 years తర్వాత మనకి హార్ట్లో బ్లాక్స్ ఏర్పడవచ్చు. ఎందుకంటే ఇదంతా ఒక 5 to 10 year ప్రాసెస్ ఇది. సో ఈ 5 to 10 year ప్రాసెస్ ఎర్లీ మెనోపాజ్కి మోస్ట్ బెనిఫిషియల్. తర్వాత టైమ్లీ మెనోపాజ్ కి కూడా బెనిఫిషియల్. అయితే లేట్ మెనోపాజ్ కి బెనిఫిషియల్ కాదు. వాళ్ళని మేము అసలు మెనోపాజ్ హార్మోన్ థెరపీ తీసుకోమని అసలు ప్రోత్సహించం కూడా. ఎందుకంటే యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఇది ఒక ఉమెన్స్ ఏజ్ లో ఒక స్త్రీ జీవితంలో సహజంగా జరగాల్సిన సందర్భం ఇది. సో దీన్ని మనం ప్రొలాంగ్ చేసే ఉపయోగం లేదు. కానీ అయినా ఇతర దేశాల్లో చాలా మంది ఒక 5 years వరకు 52కి మెనోపాజ్ వచ్చిన ఇంకొక 5 years 57 వరకు కూడా వేసుకుంటారు. ఎందుకు అంటే దీనికి వచ్చిన బెనిఫిట్స్ అట్లాంటివి. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్, హార్ట్ డిజీజ్ ప్రివెన్షన్, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రివెన్షన్, ఒబిసిటీ ప్రివెన్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్. దీంతో వాళ్ళకి ఎన్నో ఇంబ్యాలెన్సెస్ని వాళ్ళు సరి చేసుకోగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఒక హెల్ప్ తీసుకోవచ్చు. కానీ ఇది 4-5 years తీసుకున్నాక స్లోగా టేపర్ చేసి అది హై డోస్ని మళ్ళీ హాఫ్ డోస్ చేసి, హాఫ్ డోస్ని మైక్రోనైజ్ చేసి తర్వాత మనం స్టాప్ చేసి మళ్ళీ ప్లాంట్ ఎస్ట్రోజన్స్కి పెట్టి కాల్షియం డెఫిషియన్సీస్ అన్ని పూడ్చి తర్వాత వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చూసి ఇతర హార్ట్ టెస్ట్లు అన్ని చేయించి దానికి కావాల్సినవన్నీ చూస్తా ఓవరాల్ మేనేజ్మెంట్కి మెల్లిమెల్లిగా వాళ్ళని వీన్ ఆఫ్ చేయాలి. ఈ వీన్ ఆఫ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనం న్యాచురల్ ప్రాసెస్ని వ్యతిరేకంగా అన్యాచురల్గా ప్రొలాంగ్ చేస్తే కూడా వచ్చే ఎన్నో ఇబ్బందుల్ని మళ్ళీ మనకు అన్ని కాంట్రా ఇండికేషన్స్ ఇస్తాయి. అవి మనకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ చూపిస్తాయి. ఏజింగ్ అనేది ఒక సహజమైన ప్రాసెస్. అదే అంటే ఏజింగ్ ని మనం చాలా చక్కగా యాక్సెప్ట్ చేసి గ్రేస్ఫుల్ గా దాన్ని మనం యాక్సెప్ట్ చేసి దాంతో సహజీవనం చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి కూడా మేము డాక్టర్స్ కొంచెం టైం తీసుకుని చాలా మంది పేషెంట్స్, హై ప్రొఫైల్ పేషెంట్స్, గ్లామర్ వరల్డ్ లో, కెరియర్ వరల్డ్ లో ఉన్న వాళ్ళు దీనికి అలవాటు పడిపోయి దీన్ని వదలటానికి ఇబ్బంది పడి చాలా చాలా టైం తీసుకుని మాకు చెప్పకుండా కూడా ట్రీట్మెంట్ కొనసాగించి కాంప్లికేషన్ పాలయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు అనేది బేసిక్గా ఎర్లీ మెనోపాజ్ లేదు మెనోపాజ్ టైంలో ఉండే వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తారు. ఎస్, అంటే ఆన్ టైం మెనోపాజ్ ఆర్ ఎర్లీ మెనోపాజ్. కానీ కొంచెం లేట్గా అయిన వాళ్ళకి అవసరం లేదు, చేసినా కూడా ఉపయోగం ఉండదు. పైగా మీరు అన్నట్టు కాంట్రా ఇండికేషన్స్ ఒకవేళ వస్తే అవును మైల్డ్ గా అంటే మీరు వాళ్ళలో రావచ్చు అంటున్నారు. బట్ టిపికలీ వీటిలో ఉండే రకరకాల హార్మోన్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్ మీరు ఎంచుకునే లోపు అంటే డోసేజ్ అవి, డు యూ డూ ఎనీ టెస్ట్
ఎస్, మేము తప్పనిసరిగా ఈ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేయకముందే కొన్ని టెస్టులు చేస్తాం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక, అంటే ప్రొలాంగ్డ్ యూజ్ అండ్ హయ్యర్ డోస్ తో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం, కొన్ని రకాల ప్రొజెస్ట్రాన్స్తో కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కనుక మేము బ్రెస్ట్కి మ్యామోగ్రామ్, బయోలాటరల్ మ్యామోగ్రామ్ చేస్తాం. తర్వాత ఎండోమెట్రియల్ థిక్నెస్, ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎండోమెట్రియోసిస్ ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ అంటే ప్యాప్స్మియర్ ఒకటి, అబ్డామినల్ అల్ట్రాసౌండ్ అండ్ గుడ్ ఇంట్రావెజనల్ ఎగ్జామ్ కూడా చేస్తారు. సో ఇది చేసిన తర్వాత ఇంకా బోన్ మినరల్ డెన్సిటీ అని చెప్పి, ఆస్టియోపోరోసిస్, బేస్ లైన్ బోన్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది తెలియడానికి, విటమిన్ డి, B12, కాల్షియం టెస్ట్లు, LH-FSH ఏదైతే పిట్యూటరీ గొనాడోట్రోపిన్స్ ఉన్నాయో దాన్ని కంప్లీట్గా షూర్గా ఇది మెనోపాజ్ కేసే అనేది మేము తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి హార్మోన్స్ ఏదో వేరే రీజన్స్తో, ఓవేరియన్ ఆండ్రోజన్ ఎక్కువగా ఉండో, లేకపోతే PCOD ఉండో, ఇంకా కొన్ని రీజన్స్ స్ట్రెస్తో కూడా మెనోపాజ్ లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ మెనోపాజ్ కాకపోవచ్చు. ఇంకా వాళ్ళకి ఒక చిన్న పాజ్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ పీరియడ్స్ రెజ్యూమ్ అవుతాయి. సో ఖచ్చితంగా ఇది మెనోపాజ్ రావచ్చు, 6 months to 1 year కూడా పాజ్ రావచ్చు. కొన్ని విషయాలలో కొందరికి 6 months, ఒక ఏజ్ తర్వాత 6 months తర్వాత ఇంకా మెనోపాజ్ అని నిర్ధారిస్తాం. ఇంకా ఆ టైంలో కంపల్సరీగా ఈ టెస్ట్లన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసి ఇంకా వాళ్ళతో మాట్లాడుకుని ఈ క్వశ్చనేర్ కూడా ఫిల్ చేసి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బేసిస్ క్వశ్చనేర్ కూడా ఫిల్ చేసిన తర్వాత అందులో ఆ క్వశ్చనేర్ బట్టి కొంత స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ స్కోరింగ్ సిస్టమ్ బట్టి వాళ్ళకున్న ప్రిఫరెన్సెస్ బట్టి, డాక్టర్స్ సలహా బట్టి, ఇవన్నీ కూడా ఒక కలయికైన ఒక మంచి పార్ట్నర్షిప్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్. ఆ పార్ట్నర్షిప్తో వచ్చిన ఒక జడ్జ్మెంట్ డెసిషన్ ఇది. రైట్. ఇది కొంచెం కాంప్లెక్స్ కాన్సల్టేషన్ అవుతుంది. చూడటానికి చాలా సింపుల్గా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఒక టాబ్లెట్తో మళ్ళీ మెన్సెస్ రెజ్యూమ్ అయ్యేవి కొన్ని ఉంటాయి, మెన్సెస్ రాకుండా కూడా కొంత హార్మోన్ మైల్డ్గా ఇచ్చేవి కొన్ని ఉంటాయి. ఇదివరకే అర్లీగా హిస్టెక్టమీ చేసేసిన వాళ్ళకి కొన్ని రకాలు ఉంటాయి. యాక్చువల్గా ఓవ్యులేషన్ జరుగుతుందా? అది ఓవ్యులేషన్ జరగదు, కానీ ఓవ్యులేషన్ జరుగుతూ ఉండగా 3 phase ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లేడీస్కి ఎట్లా అయితే మామూలుగా స్త్రీలకి ఉత్పత్తి అవుతుందో అదే విధంగా మనం బయట నుంచి సీక్వెన్షియల్ అనుకొని, కంబైన్డ్ అనుకొని కొన్ని మళ్ళీ కొంతేమో ఎస్ట్రోజన్ సెపరేట్గా, ప్రొజెస్ట్రాన్ మిరేనా లాగా ఇంట్రాయూట్రైన్ డివైస్ సెపరేట్గా, కొన్ని ప్యాచెస్ రకంగా, ట్రాన్స్డర్మల్, కొన్ని ఇన్ని రకాల హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఉంటాయి మామూలుగా. బట్ ఇస్ ఇస్ వెరీ, అంటే చాలా ఖర్చుతో కూడిందా? అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ఉంటుందా ఇది? అంటే కామన్? ఎస్, ఇట్స్ నాట్ అ కామన్ ప్రిస్క్రిప్షన్ కాదు, అందరూ ప్రిఫర్ చేసేది కాదు, అందరికీ ప్రిస్క్రైబ్ చేసేది కూడా కాదు. సో ఇందులో ఉన్న మెథడ్స్ అన్నీ కూడా కాస్ట్లీగానే ఉంటాయి, అబవ్ యావరేజ్గా ఉంటాయి, యావరేజ్ పర్సన్ ఎఫోర్డ్ చేయలేని విధంగానే ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఉన్న హై క్వాలిటీ డైడ్రోజెస్ట్రాన్ అని చెప్పి హై క్వాలిటీ ప్రొజెస్ట్రాన్, మైక్రోనైజ్ ప్రొజెస్ట్రాన్, MPA ఆర్ ఆల్సో ట్రాన్స్డర్మల్ అయితే మనకి ఇండియాలో అంత అవైలబుల్గా కూడా లేదు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం అసలు అవైలబిలిటీ, దానికి తోడు మళ్ళీ ఆ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, కొంచెం అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్డర్మల్ అంటే ఏం జరుగుతుంది? ట్రాన్స్డర్మల్ అంటే ప్యాచెస్ పెడతారు, కొన్ని చోట్ల ఓన్లీ క్రీమ్స్ లాగా ఉంటాయి, ప్యాచ్ ఉంటుంది. అంటే ట్రాన్స్డర్మల్ ప్యాచ్ అబ్జార్బ్ అవుతుంది. ఎస్, స్కిన్ మీద నుంచి అబ్జార్బ్ అవుతుంది. అందులో కేవలం చాలా తక్కువగా అబ్జార్బ్ అవుతుంది. సో ట్రాన్స్డర్మల్ ప్యాచెస్కి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంత వాసోమోటార్ సిమ్టమ్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. సో అది చాలా మంచి చాయిస్గా చాలా మంది ప్రిఫర్ చేస్తారు. ఎక్కువగా ఇతర దేశాలలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఇండియా కంటే కూడా ఇతర దేశాల్లో ఎక్కువ కామన్గా వాడుతూ ఉంటారు. రైట్. అండ్ సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అన్నది ఆబ్వియస్లీ అబ్నార్మల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగిన ప్రతిసారి ఒక డాక్టర్ని సంప్రదించి యూ కెన్ సీ ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఫర్ యూ. స్త్రీలకి, మహిళలకి. అవును. అయితే చాలా మంది స్త్రీలు ఈ సిమ్టమ్స్ని గుర్తించగా మా దగ్గరికి కళ్ళు తిరుగుతున్నాయని, నీరసంగా ఉందని, ఫెటీగ్గా ఉంది, లేగలేకపోతున్నాను, చేసుకోలేకపోతున్నాను, పని అవ్వట్లేదు, హెయిర్ ఊడిపోతుంది, వెయిట్ గెయిన్ అయ్యాము, షుగర్ వచ్చిందేమో, ప్రీ డయాబెటీస్ అని, లేకపోతే BP కొత్తగా వచ్చిందని, నిద్ర పట్టట్లేదని, కోపంగా ఉంటుంది, డిప్రెషన్ అని, మూడ్ స్వింగ్స్ అని, రిలేషన్షిప్స్లో స్ట్రెయిన్ అవుతుందని, ఇట్లాంటి సిమ్టమ్స్తో వస్తారు. అయితే వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్స్ బట్టి, వాళ్ళ సైకిల్స్ కరెక్ట్గా వస్తున్నాయా, తగ్గుతున్నాయా, ఎర్లీగా లేట్గా వస్తున్నాయా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మెన్స్ట్రువల్ హిస్టరీ, వాళ్ళ మదర్స్కి, సిస్టర్స్కి ఉన్న ఫ్యామిలీ హిస్టరీ బట్టి మాకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి మెనోపాజ్కి రీచ్ అవుతున్నారని. అప్పుడు మేము ఈ టెస్టులు చేయించుకోమని ప్రోత్సహించినప్పుడు మేము చెప్పితే ఆల్మోస్ట్ 10 people ఇద్దరు మాత్రమే ఒప్పుకుంటారు ఆ టెస్టులు చేయించుకోవడానికి. ఆ ఇద్దరిద్దరిని అందరినీ పట్టుకుంటే ఒక 10 people ఎవరైతే మెనోపాజల్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీకి రెడీగా ఉన్నారో వాళ్ళలో ఓన్లీ 10 to 20% పీపుల్, లేడీస్ మాత్రమే అగ్రీ చేస్తారు ఏది ఈ ట్రీట్మెంట్ తీసుకోవటానికి. సో చాలా మంది అన్ట్రీటెడ్గా, అండర్ ట్రీటెడ్గా, అన్సాటిస్ఫైడ్గా, అలాగే ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్ని అలాగే స్ట్రెస్ఫుల్గా లాగిస్తారు. రైట్. ఇక్కడ డాక్టర్ లక్ష్మీలావణ్య గారు, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఆశ్రయించిన ఎన్ని రోజుల తర్వాత యాక్చువల్గా డిఫరెన్స్ తెలుస్తుంది? అంటే అరే మనం కొంచెం ఇంకా బాగుంది కదా ఆరోగ్యం అని.
అయితే ఇది వాడటం మొదలుపెట్టిన వెంటనే చాలామంది 70% పీపుల్ అందరూ కూడా ఒక 10 డేస్లోనే 1 మంత్లోనే చాలా హాయిగా ఉందని అంటారు. ఎందుకంటే వీళ్ళందరూ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అంటే వాసోమోటర్ సిమ్టమ్స్, సైకలాజికల్ సిమ్టమ్స్ అండ్ లోకల్ సిమ్టమ్స్ 3 కూడా ఉన్నవాళ్ళే. అంటే వాసోమోటర్ సిమ్టమ్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గుండె దడ, ఒంట్లో వేడి, ఆవిర్లు, నైట్ నిద్ర పట్టకపోవటం, బ్లడ్ ప్రెషర్ పెరగటం, అనీజీగా ఉండటం, ఫెటీగ్, తొందరగా అలసిపోవటం, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ రిలీఫ్ దొరుకుతుంది ఇట్లాంటి సిమ్టమ్స్ నుంచి. అయితే లోకల్ సిమ్టమ్స్ అంటే యూరినరీ డిస్కంఫర్ట్, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటి ఫీలింగ్స్, సెక్షువల్ డిస్కంఫర్ట్, సెక్షువల్ యాక్టివిటీ టైంలో డిస్కంఫర్ట్, తర్వాత యూరిన్ లీక్ అయిపోవటం అండ్ స్ట్రెస్కి, ఇట్లాంటి వాటితో కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అయితే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే వాళ్ళకి ఉన్న యాంగ్జైటీ, డిప్రెస్డ్ ఫీలింగ్స్, ఇరిటబిలిటీ, కోపము, మూడ్ స్వింగ్స్, అడ్జస్ట్ కాలేకపోవటం, ఒక రకమైన అడాప్టబిలిటీ కూడా తగ్గటం అనేది, కోపం రావటం, ఇతరులతో వాళ్ళ స్పౌసెస్ ఒక్కోసారి కంప్లైంట్ చేస్తారు, నైట్ నిద్ర పట్టట్లేదనో, గురక ఎక్కువగా వస్తుందనో, వెయిట్ గెయిన్ అయ్యారనో, కోపంగా ఉంటున్నారనో, అట్లాంటి కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్ రిలీఫ్ దొరుకుతుంది. సో ఈ 3 ఇమ్మీడియట్ రిలీఫ్ దొరికే సిమ్టమ్స్. ఏవైతే మనకు అర్థం కాని లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉన్నాయో, అంటే అవి బ్లడ్ ప్రెషర్ కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హార్ట్ డిజీజ్, ఆస్టియోపోరోసిస్, ఇవి వాళ్ళకి తెలియని బెనిఫిట్స్. పేషెంట్స్కి, స్త్రీలకి అర్థం కానీ తెలియని బెనిఫిట్స్ మాకు మాత్రమే అర్థమై మీ వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ఫ్యూచర్ చూపిస్తూ, చెప్తూ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన కష్టమైన భాగాలు ఇవన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇందులో ఉంచి రిలీఫ్ అప్పుడే తెలీదు, వీళ్ళకి ఇంకో 4-5 yearsలో వాళ్ళ కొలీగ్స్, సపోజ్ ఎవరైనా సిస్టర్స్ కానీ కొలీగ్స్ కానీ ఇది వాడకుండా ఉన్న వాళ్ళకి 5 years ఎర్లీగా ఆస్టియోపోరోసిస్ రావటం, ఒక 7-8 years ఎర్లీగా బోన్ ఫ్రాక్చర్ అవ్వటం అనేది వాళ్ళకి తెలియని బెనిఫిట్ వాళ్ళు ఫ్యూచర్లో అనుభవిస్తూ ఉంటారు. సో మొత్తం మీద అయితే సింథటిక్ సోర్సెస్ ఆఫ్ హార్మోన్స్ చెప్పారు, అలాగే న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ హార్మోన్స్, ఎందులో ఏ ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యువర్ టేకింగ్ దిస్ రీప్లేస్మెంట్ థెరపీ ఆర్ నాట్. సో ఆహార పదార్థాలు అంటే మనం ఫైటోఎస్ట్రోజన్స్ అంటారు. ఫైటోఎస్ట్రోజన్స్ అన్ని ప్రిమ్రోజ్ ఆయిల్ అని, జింకో బైలోబా అని, ఇంకేవో చాలా ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ప్లాంట్ పదార్థాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారు చేసిన హార్మోన్స్ని సప్లిమెంట్స్ రూపంగా మనకి అందజేస్తూ ఉంటారు. మెనోపేస్ అని, పాజ్ రిలీఫ్ అని, అట్లాంటివి చాలా కెమికల్ పేర్లు, బ్రాండ్ నేమ్స్ ఉంటాయి. ఎస్, అవే మనకి కాల్షియంతో పాటు కలిపి ఫ్లావోకాల్ అని ఇంకో కాల్షియం పదార్థం సేల్లో ఉంటుంది. అది ఇంకా యుఎస్లో కూడా చాలా, అంటే ఇతర దేశాలలో ఇంటర్నేషనల్గా చాలా బ్రాండ్స్ ఫైటోఎస్ట్రోజన్స్ మీద తయారు చేస్తూ ఉంటారు. సేమ్ అలాంటివి ఆయుర్వేదాలో, హోమియోపతిలో కూడా, మనకి ఇండియాలో కూడా న్యాచురల్ మెడిసిన్ తరపు నుంచి చాలా ఉత్పత్తి అవుతాయి. అయితే మేము అలోపతిక్ డాక్టర్స్ కాబట్టి మాకు దాని మీద పూర్తిగా ఒక ఆర్సిటీ బేస్డ్ కంప్లీట్లీ పబ్లిష్డ్ స్టడీస్ లేకపోవడంతో మేము సైంటిఫిక్ ఫోరం మీద దాన్ని ప్రమోట్ చేస్తూ మేము మాట్లాడలేకపోవచ్చు. కానీ ఫైటోఎస్ట్రోజన్స్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటాయి. చాలామంది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ, సింథటిక్ హెచ్ఆర్టీ ప్రిఫర్ చేయని వాళ్ళందరూ కూడా ఈ న్యాచురల్ హార్మోన్స్ తీసుకుంటారు. ఒక 1 or 2 yearsలో చాలా రిలీఫ్ అవుతూ ఉంటారు. ఇది కాక వాళ్ళ లైఫ్ స్టైల్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎక్సర్సైజు, డైట్, స్లీపు అండ్ మైండ్కి రెస్ట్ కలిగేలాంటివి, అట్లాంటి సెల్ఫ్ కేర్. అంటే ఒక మెనోపాజ్ తర్వాత లేడీస్ అందరూ కూడా వాళ్ళ స్త్రీల మీద వాళ్ళకే ఒక కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళ మీద వాళ్ళు టైం కేటాయించుకోగలిగే చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఇది పర్సనల్ డెసిషన్ టైం. అంటే మనం ఒక్క స్టెప్ వెనక్కేసి మన మీద మన ధ్యాస, మన మీద మన దినచర్య, సెల్ఫ్ డిసిప్లిన్, హెల్త్ కోసము, మన వెల్బీయింగ్ కోసము మనం ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉన్న టైం అన్నమాట ఇది. సో ఇట్లా మన లేడీస్ ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకున్నారో వాళ్ళు చాలా బాగా మెనోపాజ్లోంచి బయటపడతారు. చాలా తేలిగ్గా బయటపడే అవకాశం ఉంటుంది, ఇది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకోకపోయినా సరే. సో వీళ్ళు మళ్ళీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న వాళ్ళతో సమానంగా ఉండాలి అంటే మంచి ఎక్సర్సైజ్, మంచి ఆహారం అండ్ బిఎంఐ మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు. హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నా తీసుకోపోయినా వాళ్ళు మ్యాచ్ అయిపోయిన 2 గ్రూప్స్ అవుతారు. చాలా అంటే ఎక్సలెంట్ దట్ దిస్ ఆప్షన్ ఇస్ అవైలబుల్. ఎస్, అంటే నిజంగానే ఒక సహజ సిద్ధంగా జరిగే పరిణామం అయినా కూడా దీన్ని డీల్ చేయడంలో మనకుండే సోషలాజికల్ కండిషన్స్, ఒత్తిళ్ళు, వీటిల్లో తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి, ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించి, వీలైతే ఈ ఆప్షన్ నాకు సెట్ అవుతుందా లేదా అనడానికైతే అంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు ఇవాళ డాక్టర్ అశ్వి లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు మోర్ ఇంటరాక్షన్స్ విత్ యూ సాక్షి లైఫ్లో. అండ్ ఇవాళ మనం చూసాము, జస్ట్ ఒక చిన్న మాత్ర వేసుకోవడం వల్ల, సేఫ్గా ఉండే ఈ మాత్ర వేసుకోవడం వల్ల మెనోపాజ్ టైంలో ఏర్పడే ఎన్నో సమస్యలకి బహుశా పరిష్కారాలు దొరుకుతాయేమో. ఇది మీకు కరెక్టా కాదా, మీ వైద్యుల్ని సంప్రదించండి.
తప్పకుండా. అండ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.